సో మొత్తానికి 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా స్ట్రాటజిక్గా ఇవన్నీ కూడా విడుదల చేసినట్టుగా కనిపిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో ఎన్ని దశల్లో చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు కూడా మొత్తం షెడ్యూల్ మొత్తం చూసే ఉంటారు. కరెక్ట్. 18 ఏప్రిల్న గెజిట్ నోటిఫికేషన్ కానివ్వండి, మేకింగ్, ఇవన్నీ కూడా మీరు కూడా చూసే ఉంటారు. మొత్తం అంతా కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ ఈరోజు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ నౌ? నమస్తే రాజు గారు, ప్యానెల్లో ఉండే పెద్దలందరూ కూడా నమస్కారం. అదేవిధంగా NH TV ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మూడ్ ఆఫ్ ద నేషన్ ఇప్పుడు అన్ని సర్వేలు చూస్తున్నాము రాజు గారు, అన్ని కూడా ఒకే ట్రెండ్, నేషనల్ ఎలక్షన్స్ అయితే ఒకే ట్రెండ్ లో వెళ్ళిపోతున్నాయి. మనం చూసాము ఏ సర్వేలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏకి కానీ బీజేపీకి కూడా 272 మినిమం కంటే తక్కువ వస్తాయని ఏ సర్వేలు చెప్పట్లేదు. నాకు తెలిసి 300+ ఉన్నాయి. ఏ సర్వేలో 300 బిలో ఉన్నట్టుగా లేవు. అదే బీజేపీకి కూడా సొంతంగా, బీజేపీకి కూడా మినిమం బీజేపీకి కూడా 270 మినిమం వరస్ట్ సినారియోలో బీజేపీకే. ఇంక ఎన్డీఏ అయితే ఇప్పుడు వీళ్ళైతే 416 ఇచ్చారు. CNN News 18 ఎన్డీఏకి 416, బీజేపీకి 350. ఈవెన్ ఏబీపీ కూడా అంతే. ఏబీపీ కానీ అంతకుముందు వచ్చినటువంటి ఇండియా టీవీ కానీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగానే ఉన్నాయి. ఎక్కడ పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ లేదు. సో అన్ని కూడా ఇండికేటర్ అలానే పోతుంది. దాని తగ్గట్టు కూడా మీరు చూడండి, మోదీ గారు ఇక సౌత్ లో, ఉదాహరణకి సౌత్ లో కొద్దిగా బీజేపీ వీక్ అని మనకందరికి కూడా తెలుసు. అలాంటి చోట కూడా ఒక ఉధృతమైన పర్యటనలు చేస్తున్నారు. రెగ్యులర్ గా హీజ్ ఇన్ సౌత్. నిన్న మొన్న ఈ రోజు ఈ టైప్ లో రోజు, నిన్న ఈ రోజు రేపు కూడా అనుకుంటా కంటిన్యూగా హీజ్ ఇన్ సౌత్. ఆ ఏజ్ లో అంత ఇదిగా అసలు ప్రధానమంత్రి హోదాలో ఆయనకుండే బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంత ఉధృతమైన ప్రయాణాలు చేస్తూ మనం చూసాము. తెలంగాణలో కూడా నిన్న ఈ రోజు. సో అన్ని విధాలుగా చేస్తున్నారు. దాని తగ్గట్టు సమాయత్తం చేస్తున్నారు. ప్రతి చోట చూసాం మనం. ఎలక్షన్స్ కు షెడ్యూల్ కు ముందే 1 నెల 2 నెలల ముందు ఇండి కూటమి ఒక మీటింగులు జరిగిన తర్వాత కానీ ఎలా వస్తుందో ప్రతి ఒక్క కొత్త అలయన్సుల్ని ఇది చేసుకుంటా ఎన్డీఏ కూటమి ఒకవైపు ఇది చేస్తా ఉంది. మిగతా చోట్ల వీళ్ళు ఇండి కూటమి టోటలీ రివర్స్ కాంట్రాస్ట్ లో నడుస్తా ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ ఎవరైతే మూలకర్త అనుకుంటాము ఇండి కూటమికి, ఆయనే బీజేపీ వైపుకి వచ్చేసారు. ఎత్తుకోండి. ఇప్పుడు నిన్న ఇక్కడ కూడా చూడండి, హర్యానాలో కూడా ఎంత స్మూత్ గా గవర్నమెంట్ మార్చేసినారు. అక్కడ కూడా వాళ్ళు 2 సీట్లు అడిగినారు. 1, 2 మధ్యలో ఉంటే కూడా వెరీ, అంటే మనకు 370 మోదీ గారు ఏదైతే చెప్పారో బీజేపీకి, దాని వైపుగా అన్ని రకాలుగా చిన్న యొక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేయడానికి సిద్ధం. 400 ఎన్డీఏ అన్నట్టు. సో ప్రతి ఒక్క కొత్త పొత్తుల్ని, జయంత్ చౌదరిని, RLD కావచ్చు, ప్రతి చోట చిన్న అలయన్సెస్, సీట్ డిస్ట్రిబ్యూషన్స్. ఇప్పుడు చూడండి, బీజేపీ ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్ గా అన్ని డిక్లేర్ చేసి 2 బ్యాచ్ల్లో కూడా ఆల్మోస్ట్ 200 చిల్లర సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు కదా. మొదటి జాబితాలోనే 195, రెండో జాబితాలో నాకు తెలిసి 75 అప్రాక్సిమేట్లీ, కాస్త 70 to 80 ఇన్ బిట్వీన్ అనౌన్స్ చేసినట్టున్నారు. 72 చేశారు. 267 బీజేపీ స్టాండ్ అలోన్. సో ఆ విధంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఎత్తుకోవచ్చు. మహారాష్ట్రలో కూడా బీజేపీ ఎక్కువ చోట్ల నిలబడుతుందని వింటున్నాను నేను. గతంలో 25 చోట్లే నిలబడింది బీజేపీ పోయినసారి. ఈసారి 35, మినిమం వచ్చేసి 31 అంటున్నారు బీజేపీ నిలబడే ప్లేసులే. సో అలయన్సెస్ తోటి బార్గెనింగ్ లో ఇప్పుడు ఇక్కడ కూడా బీహార్ లో కూడా 17, 16 మళ్ళీ అలయన్సెస్ కూడా 1, 2 ఇస్తున్నారు. బీజేపీకి తగ్గడం లేదు. జనతాదళ్ 1 సీట్ తగ్గించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి, బీజేపీకి ఉండే బలంతో 6 ఎంపీ సీట్లు, విచ్ ఇస్ వెరీ రిమార్కబుల్ నా ఉద్దేశం. సో అక్కడ కూడా మంచి బార్గెయిన్ చేసుకుని 6 ఎంపీ సీట్లు నిలబడడం అనేది కూడా వాళ్ళకు 370 టార్గెట్ కి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ యాజ్ పర్ ద సర్వేస్, యాజ్ పర్ దట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. ఊరికినే ఏదో సర్వేలు, ఏదో కుక్కడప్ సర్వేలు కాదు కదా. రేపు ఎలక్షన్స్ లో రిజల్ట్స్ రాకపోతే ఖచ్చితంగా దే విల్ బి ఇదైపోతుంది కదా. మొన్న చూడండి, అందరినీ కొనేయలేదు కదా, అందరినీ కొనేయలేదు. చెప్పేది దాని తగ్గట్టు పనిచేయాలి కదా సోదరా. రేపు పొద్దున ఫలితాలు రాకపోతే అపహాస్యం పాలవ్వాల్సి వస్తుంది. ఇండియా టీవీ లాంటి టాప్ ఛానలే పోయినసారి ఛత్తీస్గఢ్ వాళ్ళే గెలుస్తారని చెప్పారు కాంగ్రెస్. రాజస్థాన్ కూడా గెలుస్తుందని చెప్పారు. మధ్యప్రదేశ్ మాత్రం బీజేపీ గెలుస్తుందని చెప్పాడు. బట్ కాంట్రరీ రివర్స్ లో వచ్చింది కదా. సో బీజేపీ ఛత్తీస్గఢ్ లో ఓడిపోయే బీజేపీ కూడా 6-7 months లో రివైవ్ అయింది.
సర్వేలోని కూడా ఇండికేటర్ గా తీసుకొని బీజేపీ పనిచేస్తుంది. మిగతా వాళ్ళు దాన్ని చూసి చెతికిల పడుతుంటారేమో నాకు అనిపిస్తుంది. ఇండి కూటమిలో మనం చూసాము, ఇప్పుడు పంజాబ్ లో అలయన్స్ ఉండదు కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి, పక్కనుండే ఢిల్లీలో అలయన్స్. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు చెప్పండి? ఉదాహరణకి కేరళలో కొట్టుకుంటారు కమ్యూనిస్టులు కాంగ్రెస్, పక్కనుండి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు, తెలంగాణలో పొత్తు, కర్ణాటకలో పొత్తు, వెస్ట్ బెంగాల్లో పొత్తు. జస్ట్ దేనికి ఇండికేషన్ చెప్పండి? ఎవడన్నా ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండాలి కదా రాజు గారు. ఇంత కాంట్రరీ ఉండే కదా ఈరోజు వెస్ట్ బెంగాల్లో 0 అయిపోయింది. ఎవరు 34 సంవత్సరాలు రూలింగ్ చేసిన కమ్యూనిస్టులు 0కి వచ్చినారు. ఇంత కాంట్రరీ ఒకేసారి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఒక చోట వాళ్ళు కుస్తీ చేస్తుంటారు, ఇంకొక దోస్తీ చేస్తుంటారు. సేమ్ ప్రజలు ఒకవేళ ఏ విధమైన ఇండికేషన్ ఇచ్చినట్టు చెప్పండి? సో ఇవన్నీ కూడా ఒక అతుకుల బొంతలు, లేకపోతే ఎక్కడ కూడా ఐడియాలజికల్ ఇది లేదు. ఇండి కూటమి ఈ రోజు దాకా కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ డిక్లేర్ చేయలేకపోయింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసి ఆ ఎలక్షన్స్ కూడా అయిపోతున్నాయి. పోయినసారి కూడా అలా జరిగింది. 2019 దే కుడెంట్ ఫైండ్ ఏ పొటెన్షియల్ థ్రెట్. మోదీ గారికి ఢీకొనే వ్యక్తి ఈయన మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకోకొని ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ ఎలక్షన్స్ కూడా అట్లే అవుతున్నాయి. ఏమన్నా ఈ ఎలక్షన్స్ లో మీకేమన్నా చెప్పండి, ఈ రోజు ప్రధానమంత్రి అభ్యర్థి డిక్లేర్ చేసే పరిస్థితులు ఉన్న విపక్షాలు ఉన్నారా? ప్రధానమంత్రి అభ్యర్థి తర్వాత అసలు ముందు అభ్యర్థులను ప్రకటిస్తే తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళ మీద వాళ్ళకు ఒక స్పష్టత లేదు. అది ఇంకా చాలా దూరం అంటే అలా ఉంటుంది కూడా కాదనుకోండి. బట్ అది కూడా ఒక అంశం అవుతుంది. ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం మ్యాండటరీ ఏం కాదు, కానీ తర్వాత కూడా డిసైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అది కాదండి, ఆల్టర్నేట్ గా రూల్ చేస్తాము మేమంతా కలిపి, లేకపోతే ప్రధానమంత్రి క్యాండిడేట్ కాకపోయినా మేమందరం ఇన్ని చోట నిలబడుతున్నాము. ఒక్క మీటింగ్ జరిగిందా ఇండి మీటింగ్ చెప్పండి ఇప్పుడు దాకా? ఏది బహిరంగ సభ చెప్తున్నాం, మామూలు మీటింగ్లు కాదు. బహిరంగ సభలో వాళ్ళందరూ చేతులు ఎత్తుకొని కలుపుకొని మేమంతా నిలబడుతున్నామని చెప్పేదానికి. ఆన్ కాంట్రరీ ఎన్డీఏ ఆల్రెడీ మీటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. నితీష్ కుమార్ తో కూడా మీటింగ్ చేసినారు, పబ్లిక్ మీటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.